కానీ సార్ నిజంగా చిరంజీవి గారు మీ కొణిదెల ఫ్యామిలీకి సంబంధించి ఎంతో మంది ఈ కరోనా సిచ్యువేషన్స్ లో 5 వేళ్ళు లోపలికి వెళ్లకుండా డైలీ వేజెస్ లో బతికే వాళ్ళకండి మీరు పంపించిన కిట్స్ చిరంజీవి గారు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చేసిన కిట్స్ సిసిసికి సంబంధించి ఎంత మందికి నేను ఫోన్ చేసి కనుక్కుంటే మాకు అందిందండి 25 కిలోల బియ్యం, పప్పు, సబ్బు, పీచు దగ్గర నుంచి గిన్నెలు తోముకునే సబ్బుల దగ్గర నుంచి కూడా మాకు అందాయండి అని వాళ్ళు చెప్తుంటే నిజంగా మీ ఫ్యామిలీ మీరు మీ కొణిదెల ఫ్యామిలీ అంతా కూడా భగవంతుడు మీకు ఇంకా ఎంతో శక్తినివ్వాలి, మీరు ఇంకా ఎంతో మందికి ఇలా సహాయపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. యూ ఫ్యామిలీ డిడ్ ఏ గ్రేట్ జాబ్ సార్. ఈవెన్ చిరంజీవి గారు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒకళ్ళకి అన్నం పెట్టడం, మనిషి అన్న వాడికి ఆకలికి ఒక అన్నం పెట్టడం అనేది ఎంత గొప్ప పని అండి. ఎంతమంది ఉన్నవాళ్ళు పెట్టగలుగుతున్నారు, ఎంతమంది ఉన్నవాళ్ళు చేయగలుగుతున్నారు ఆ పని. దట్స్ రియలీ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అసలు ఆ సిచ్యువేషన్ తలుచుకుంటేనే అలాంటి వాళ్ళని కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి అసలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. యు ఆర్ మోర్ సెన్సిబుల్, నైస్. తప్పదమ్మా. ఇప్పుడు మనం పక్కవాడు మనం ఒక్కడే భూమి మీద జీవించలేం. లేకపోతే మన చుట్టుపక్కల అందరూ చచ్చిపోతే మనం ఒక్కడే బతకలేం. అంతకంటే దరిద్రంగా ఉండదు లైఫ్, అంతకంటే దరిద్రపు లైఫ్ ఉండదు. సో మనకి ఈ ప్రపంచంలో ఉండాలంటే మన స్నేహితులు ఉండాలి, మన చుట్టాలు ఉండాలి, మనుషులు ఉండాలి, మన శత్రువులు కూడా ఉండాలి, మన ఎనిమీస్ కూడా ఉండాలి. లేకపోతే మనకి టైం పాస్ అవ్వదు, లేకపోతే ఒంటరిగా జీవించాల్సి వస్తుంది. సో వీ హ్యావ్ టు లివ్ విత్ అదర్స్. సో అలాగే మనతో పాటు చిరంజీవి గారు కానీ మా ఫ్యామిలీ కానీ మాకు తోచినంత వరకే చేసింది తప్ప మేము ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నాకు బాగా ఈ మధ్యకాలంలో మీరు అన్నప్పుడు చెప్పింది నాకు గుర్తుకొచ్చిన వ్యక్తి రతన్ టాటా గారు, మై మోస్ట్ ఫేవరెట్ బిజినెస్ మ్యాన్. ఆయన కోట్ల రూపాయలు కరోనా కాన్సెప్ట్ కి ఇచ్చారు. అంబానీ లాంటి వాళ్ళు 400-500 crores ఐ థింక్ అంతకంటే ఎక్కువ ఇచ్చినట్లే. వన్ అండ్ ఓన్లీ బిజినెస్ మ్యాన్ ఇన్ ఇండియా 1400 crores ఇచ్చారు. ఇచ్చి ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారు, నాకు నిజంగా చేతులకు దండం పెట్టాలనిపించింది. ఏంటంటే ఈ 1400 crores కాదు, అవసరమైతే నా ఆస్తి మొత్తం ఇస్తాను. అంటే ఆయన పేరు మీద కనీసం ఒక 7,000 కోట్లు ఉంటుంది, మొత్తం ఇచ్చేస్తాను. ఆయన ఆ మాట అన్నాడంటే అది చాలా ఈ మీన్ ఇట్, అంత జెన్యూన్ మాట్లాడారు. సో ఆ మహానుభావులతో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీఆర్ జస్ట్ చిన్న నథింగ్. బట్ ఎనీ హౌ, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. సార్ ఇప్పటి వరకు మీ లైఫ్ లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసారు. కష్ట నష్టాలనండి, అది డబ్బు అనండి, లేదంటే ఒక ఎవ్రీథింగ్. మీ 5-10 జీవితంలో మీరు ఎంతో లైఫ్ ని చూస్తుంటారు. మేము ఒప్పుకోం అసలు మీ 10 ఏళ్ళు తక్కువే ఉన్నారు సార్. లేదు సార్, మీలో ఎనర్జీ అలాగే ఉంది. మీకు బాబుని చూసినట్టుంది తప్ప మిమ్మల్ని చూసినట్లేదు. మీ ఫేస్ నవ్వినప్పుడు దట్స్ ఇట్ సార్. ఎగ్జాక్ట్లీ, ఐ డూ యాక్సెప్ట్ విత్ దట్. ఎగ్జాక్ట్లీ సార్. ఇంకా అంటే ఏమనిపిస్తుంది మీకు ఇన్నేళ్ల లైఫ్ చూసిన తర్వాత? లైఫ్ ఏంటి అని అనిపిస్తుంది మీకు ఇన్నేళ్ల చూసిన తర్వాత? లైఫ్, ఎనీ లైఫ్ ఇస్ మీనింగ్లెస్. వీఆర్ జస్ట్ లివింగ్ అంతే. ఎవరికి దీనికి పెద్ద పర్పస్ కానీ, పుట్టిన వాడికి ఒక పర్పస్ ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి, అన్ని అనవసరం. కానీ లైఫ్ ఈజ్ నథింగ్, జస్ట్ ఇట్స్ నథింగ్ అన్నమాట. ఊరికే మనం ఎందుకు పుడతామో తెలియదు. మిలియన్స్ ఆఫ్ ఛాన్సెస్ లో మనం పుడతాం. ఇది సైంటిఫిక్ గా చెప్పాలంటే అసలు భూమి మీద లివింగ్ కాన్సెప్ట్ అంటే ఒక లివింగ్ ఆర్గానిజం భూమి మీద ఏర్పడటానికి సమ్ థౌజండ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఛాన్సెస్ లో ఒక ఛాన్స్. ఆ ఛాన్సెస్ లో భూమి మీద లైఫ్ ఏర్పడింది. ఆ లైఫ్ ఏర్పడిన తర్వాత ఎంతో ఎవల్యూషన్ జరిగి ఆఖరికి మనం, మీరు కానీ బిలియన్స్ ఆఫ్ ఛాన్సెస్ లో. సో అంతే, జస్ట్ వీఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ వరల్డ్. వన్ డే out of from this world. Mid life lo whatever meaning you want to create, you just create, or just you want to pass your life simply, just enjoy your life, whatever is your choice. So దీని పెద్ద మీనింగ్, దీనికి పెద్ద ఒక ఆశయాలు గీసేయాలి, ఐ డోంట్ బిలీవ్. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. అన్ని పోయింది నా మైండ్ లో. ఐఎమ్ జస్ట్ లివింగ్, బట్ ఐ ఎంజాయ్. అంతకంటే వేరే పర్పస్ కూడా లేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఓకే, వీళ్ళతో మాట్లాడాలి, ఓకే ఇప్పుడు చదువుకోవాలి, ఇలా సివి చూడాలి, అది వాళ్ళు ఏం ఫుడ్ తిందాం, అంతే. అంతకంటే పెద్ద లాంగెస్ట్ గోల్స్ ఏదో సాధించేయాలి అంత కోరిక లేదు. ఓకే ఓకే. అంటే నాకు మీ విషయంలో నాకు ఎక్కడ ఆశ్చర్యం అనిపిస్తుందంటే సార్,
ఎల్ఎల్బి మీకు ఇష్టం ఉండో ఇష్టం లేకో చేశారు. ఇష్టం లేక. ఎల్ఎల్బి ఇష్టం లేక. మరి మీరైతే ఏం చేసి ఉండేవారు, ఏం చదువుకుని ఉండేవారు మీ ఉద్దేశ ప్రకారం? నేను ఎంబీఏ చేస్తాను. నేను అమెరికా వెళ్ళి అప్పుడు 1980s లో యుఎస్ వెళ్ళి ఎంబీఏ చేద్దాం అనుకుంటే మళ్ళీ అప్పుడు నేను ప్రిపేర్ కూడా అయ్యాను. జీమాట్ అనే ఒకటి ఎగ్జామ్ ఉంటుంది అప్పట్లో. జీమాట్ అనేది మీకు ఉందో లేదో తెలీదు, ఇప్పుడు జిఆర్ఈ చాలా వచ్చినాయి. అప్పుడు జీమాట్ ఎగ్జామ్ ప్రిపేర్ హైదరాబాద్ వచ్చాను. అయితే అన్నయ్య గారు అన్నారు, వద్దురా నువ్వు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎలాగూ శ్యామ్ ప్రసాద్ రెడ్డి లేకపోతే సురేష్ బాబు అందరూ ఎంబీఏ చేసి ఇండస్ట్రియల్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళి అది చేసి నువ్వు ఇటే వస్తావు ఆటోమేటిక్ గా, అందుకే దాని బదులు నువ్వు స్టార్ట్ చేయండి అన్నారు. సో దట్ నేను డైరెక్ట్ గా ఎల్ఎల్బి అయిన తర్వాత నేను ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు వచ్చాను ప్రొడ్యూసర్ గా. అదర్వైజ్ సమ్ బిజినెస్ మ్యాన్ అయ్యండి అంతే, ఇంకేమన్నా. కానీ మీ డాక్టర్ వాళ్ళ కోరిక తర్వాత మళ్ళీ మీ పిల్లల్ని కూడా ఎవరిని మీరు చదవండి అని ఎవరిని ఇన్సిస్ట్ చేయలేదు సార్ మీరు? నేను వరుణ్ బాబుని ఐపీఎస్ చేద్దామని కోరుకుంటుంది, పాపనేమో డాక్టర్ చేద్దామని కోరుకుంటుంది. నా కోరికే, నేను ఎప్పుడు వద్దలేదు, నేను చెప్పేవాడిని ఇట్లా ఇట్లా. వరుణ్ బాబు అసలు టోటల్ గా ఇంటర్మీడియట్ నుంచి నువ్వు చెప్పేవలే అనుకుని ఉంటాడు మనసులో, లేదు. నిహారిక అని అయితే నేను బాగా ఇన్స్పైర్ చేశాను డాక్టర్ అవ్వాలని. కానీ సడన్ గా వన్ డే ఐ రియలైజ్డ్ అది చాలా, ఒక డాక్టర్ అవ్వాలంటే సింపుల్ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ సరిపోదు, వాళ్ళ ఒక స్పెషలైజ్డ్ అంటే ఒక స్పెషాలిటీ తీసుకోవాలి. స్పెషాలిటీ తీసుకుంటాం కూడా ఈ రోజుల్లో దెర్ ఆర్ సో మెనీ స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, దానికంటే సూపర్ స్పెషాలిటీ తీసుకోవాలి. ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ఆ సూపర్ స్పెషాలిటీ దాకా రావాలంటే వాళ్ళకి కనీసం 30-32 ఏళ్ళు పట్టేస్తుంది. నాకు ఎందుకో సమ్వేర్ విత్ మై లవ్ అండ్ ఎఫెక్షన్ ఐ డోంట్ వాంట్ మై డాటర్ టు హ్యావ్ సచ్ ఏ లెబోరియస్ లైఫ్. సో వదిలేమ్మా నీ ఇష్టం వచ్చిన లైఫ్ తీసుకున్న మాట చెప్తే షీ టుక్ ఏ డెసిషన్ అండ్ నౌ షీ ఈస్ ఇంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, Strength Coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I am Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. Hello, అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.